Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఫారెన్ సినిమా అండ్ ఇండియన్ సినిమాలో మీకు బాగా అంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసి ఇన్స్పైర్ చేసిన సినిమాటోగ్రాఫర్స్ ఎవరండి? There are so many people, and to start with, when I started my film career, I liked Gordon Willis and Godfather chesina cinematographer, so I really liked his work. Then there was a guy called Sven Nykvist, and a Russian film chesevar actually, like he is someone, so they are the two people who really inspired me. And Hollywood or European film for the matter are coming up with really great camera work. A recent time lo one cameraman I really impressed is Emmanuel Lubinski. He got back 3 Oscars continuously back to back. Then one more guy called Roger Deakins. So these people ఏంటంటే వాళ్ళ సినిమాలు చూస్తే ఏంటంటే నేను ఏదో చేసేసాను నాకు కెమెరా వర్క్ వచ్చాను అనుకున్నప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తే ఓహో ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, దర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ అన్న ఫీలింగ్ వస్తుంది. దేర్ వర్క్ వెన్ యూ సీ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్లోయింగ్, ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అంటే ఏదో కెమెరా ఉన్నట్టు అనిపించదు. ఇట్స్ లైక్ యూ ఆర్ వాచింగ్ అ స్టోరీ అండ్ యూ ఆర్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ యాక్చువల్లీ. లైక్ when an audience see, should not notice the camera and technicalities, he should get into the film. So alantidi I am trying, probably one day I might reach there, so still a long journey to go. Sure. yeah. ఇండియన్ సినిమా సంగతి చెప్పండి సందీప్. ఇండియన్ సినిమాలో మీకు ఎలాంటి సినిమాటోగ్రాఫర్స్? See, అంటే there are so many people in India, like the black and white time lo తీసుకుంటే I liked VK Murthy గారు సినిమాలు. అంటే VK Murthy cinematographer who did lots of Gurudutt films. So Gurudutt సినిమాలు చూస్తే చాలా విజువల్ గా ఉంటాయి actually, like there is, you can see a light ray standing in a studio, one chair, so it is like very impressive camera work. And VK Murthy garu is a legend by itself. Then there is Bengali cameraman Subrato Mitra was someone at that era, and presently some people whom I really admire are Santosh Sivan and Ravi K. Chandran. So they are like really taken. Ravi K. Chandran means ante ee cinema chesarandi, idi mana Black ani, like Fana, Dil Chahta Hai. So many films here, like really someone who was really recent time lo cameraman ki recognition ante cinema chudagane cinema ayin tarvata ee cinema cameraman evaru ani adigenta daniki teesukochina dantlo like he is one guy, and Santosh Sivan is one cameraman whom I admire really well. So I always look up to them for okay, like ఏం చేస్తున్నారు, whenever వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఓకే చూడాలి అన్నట్టు ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, జనరల్గా అంటుంటారండి ఒక గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఇస్ అ పర్సన్ అంటే అసలు పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా కూడా ఆ ప్లేస్లో ద బెస్ట్ ఎఫెక్ట్ తీసుకురాగలిగే వ్యక్తి గుడ్ సినిమాటోగ్రాఫర్ అంటుంటారు. అంటే ఒక డే టైంలో నైట్ ఎఫెక్ట్ ఇవ్వడం, లేకపోతే నైట్ టైంలో డే ఎఫెక్ట్ ఇవ్వడం, లేకపోతే కంప్లీట్ బ్లాక్ ఉన్నా కూడా వితౌట్ యూజింగ్ ఎనీ లైట్స్ స్టిల్ కన్విన్సింగ్గా ఆ సీన్ని చూపించడం, ఇలాంటివి చేసే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటారు. మీరు ఎప్పుడైనా అలాంటివి ఏమన్నా చేశారా? అంటే 14 ఫిల్మ్స్ చాలా సినిమాల్లో చేశానండి యాక్చువల్లీ. లైక్ ఇట్ ఈస్ అంటే జనరల్ రెగ్యులర్గా చేసేది ఏంటంటే డే ఫార్ నైట్ వీ టెన్ టు డూ ఇట్ అండి. ఇట్స్ అ కామన్ థింగ్, లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్ డూ, వేర్ అంటే నైట్ టైంలో చేయలేని సిచ్యువేషన్, లైక్ సపోజ్ పెద్ద ల్యాండ్స్కేప్ షూట్ చేయాలనుకోండి, సో అంత పెద్ద ల్యాండ్స్కేప్ మీరు నైట్లో లైట్ చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. సో వాట్ వీ టెన్ టు డూ ఈజ్ లైక్ డే టైంలో షూట్ చేసేది నైట్ లాగా చూపించాలనుకున్నాము. సో ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ బాహుబలి దెర్ ఇస్ అ వెరీ మేజర్ సీక్వెన్స్ వీ డిడ్ ఇన్ డే ఫార్ నైట్. సో దట్ ప్రాబ్లీ, అండ్ వెన్ ఐ సా ఇట్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే అది చూడగానే అంటే ఒక పండు వెన్నెల్లాగా ఉంటుంది యాక్చువల్లీ. ఇట్ రియలీ ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్. సో ప్రాబ్లీ వెన్ యూ సీ ద సెకండ్ పార్ట్ యూ విల్ రియలీ లైక్ ఇట్. And I'll call you and ask how it is actually. Yeah. So that is something, and I have been trying out it. Kani what we did it in first part also, like first part Bahubali first part lo, like there is a fight where between Kattappa and Shivudu. So that was all shot in the day. Where like tala మీద కాలు పెట్టుకుంటాడు. So that was the whole fight sequence was shot in day because that was a big area and we couldn't light up in the night. So అదంతా మేము డేలో షూట్ చేసి నైట్ లాగా ట్రీట్ చేసామండి. So that is something which I am very proud of, and people when they saw they felt that it was like a night sequence and all. సో అది డైరెక్టర్కి నచ్చి ఫస్ట్ పార్ట్ నచ్చి సెకండ్ పార్ట్లో ఒక పెద్ద సీక్వెన్స్ లేదు, మనం డేలోనే చేద్దాం, నైట్లో అయితే మనం షూట్ చేయలేము, కుదరదు అది అని చెప్పి. సో ఎందుకంటే నైట్లో షూట్ చేస్తే ఒక
విజువల్ ఇట్ ఈస్ స్లైట్లీ అంటే బాగుంటుందండి. నైట్లో చేస్తే బాగుంటుంది, డేలో చేస్తే బాగుంటుంది, కానీ పరిస్థితులు వాళ్ళు మీరు చెప్పినట్టు సో షూట్ చేయాల్సి వస్తుంది. సో అది నచ్చి డైరెక్టర్ ఫస్ట్ పార్ట్లో అయింది కదా ఇప్పుడు కూడా చేద్దామని. ఎందుకంటే లైక్ జనరలీ వాట్ అయిపోయిందండి, ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ వెన్ యూ నైట్లో చేస్తే చాలా తగ్గిపోద్దండి. లైక్ మనం ఒక 8 hours మార్నింగ్ పని చేస్తే ఒకలా పని చేస్తే 8 hours నైట్లో చేయమంటే లైక్ ఒక 2 hours చేసి నిద్ర వచ్చి మళ్ళీ కొంతసేపు ఉండి తర్వాత సో ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. సో దట్స్ వై ఈ వాంటెడ్ టు డూ ద హోల్ సీక్వెన్స్ ఇన్ నైట్. సో బిగ్ సీక్వెన్స్. సో అది సో ఫైనలీ ఇట్స్ అంటే ఆ నైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్స్ అ లెబోరియస్ ప్రాసెస్ అండి. నాట్ ఓన్లీ షూటింగ్లో కేర్, బట్ వెన్ వీ డూ ఇట్ డిఐ వీ హ్యావ్ టు బీ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయండి. డే ఫర్ నైట్లో షూట్ చేస్తే స్కై షూట్ చేయొద్దు, స్కైలో షూట్ చేయగానే నైట్ అని తెలిసిపోద్ది. సో వీ హ్యావ్ టు అవాయిడ్ అలాంటివన్నీ ఉంటాయి. కానీ యాక్షన్ షూట్ చేసేటప్పుడు యూ కాంట్ అవాయిడ్. సో స్కై వస్తుంది, అన్నీ వస్తాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కన్విన్సింగ్. ఈసారి చూస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ కన్విన్సింగ్. అండ్ మీరు చెప్పినట్టు తర్వాత కూడా ఆడియన్స్ మాట్లాడుకుంటారు యాక్చువల్లీ, అది బాగుంది కదా, అది ఎలా షూట్ చేశారు అని. సో ఎప్పుడైనా జీరో లైట్స్ యూజ్ చేసి అంటే కంప్లీట్ న్యాచురల్ లైటింగ్లో చాలా షూట్ చేశాను. ఐ రియలీ లవ్ షూటింగ్ ఎక్స్టీరియర్. నేను అనేది నాట్ అవుట్డోర్ కాదు, ఇండోర్లో జీరో లైట్స్ యూజ్ చేసేసి కన్విన్సింగ్గా మీరు ఒక సీన్ రన్ చేశారండి ఎప్పుడైనా? చాలాసార్లు చేశానండి. లైక్ ఫస్ట్ సినిమాలో చాలా చోట్ల లైక్ అయితేలో వీ హ్యాడ్ టు షూట్ సో మెనీ సిచ్యువేషన్స్. నాట్ బికాజ్ లైట్ చేస్తే లైట్ లేదని కాదండి, వీ ఫెల్ట్ దట్ ఓకే వితౌట్ లైట్ షూట్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్తో లైక్ వీ ట్రై టు క్యాప్చర్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో ఐ హవ్ బీన్ డూయింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. అదే చెప్పాను కదా, ఫస్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ లాగా అనుకుంటున్నారు జనాలు. సో బట్ వీ డిడ్ ఇట్ అట్ దట్ టైమ్. సో ఇట్ అంటే అప్పటికంటే ఇప్పుడు ఇట్ ఇస్ స్లైట్లీ ఈజియర్ అండి. ఎందుకంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు అంటే లైట్ యూజ్ చేయడము ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ షూటింగ్ ఇట్ న్యాచురల్ లైట్ ఈస్ డిఫరెంట్ అండి. అంటే లైటింగ్ వీ యూజ్ నాట్ ఫర్ ఎక్స్పోజింగ్ లైట్ కోసం కాదండి, ఇట్ ఈస్ లైక్ టు క్రియేట్ అ మూడ్. లైటింగ్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అంటే లైటింగ్ యూజ్ చేయడము, లైట్ లేకుండా షూట్ చేయడం ఆర్ 2 different థింగ్స్. విత్ లైట్ యూజ్ చేసి మేము ఒక మూడ్ క్రియేట్ చేస్తామండి. అంటే ఒక ఫేజ్ మీద ఇలా లైట్ పడితే ఇలా కనిపిస్తారు మనుషులు, లేకుంటే బ్యాక్ లైట్ ఉంటే ఇలా కనిపిస్తారు. సో వీ ట్రై టు యూజ్ ఇట్ టు క్రియేట్ అ మూడ్ అండ్ క్రియేట్ అ మోల్డింగ్ ఆన్ ద ఫేస్ అండ్ ఆల్. సో ఒక్కోసారి సమ్ టైమ్స్ యూ ఫీల్ దట్ ఓకే లైక్ ఇది న్యాచురల్ లైట్ షూట్ చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటే సో ప్రాబ్లీ వీ టెన్ టు యూజ్ దట్. అండ్ నౌ ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ మచ్ ఈజియర్ టు షూట్ ఇన్ న్యాచురల్ లైట్. మీకు ఎంతమంది టీం ఉంటారు సెంథిల్? మీ టీం ఎంతమంది టోటల్గా? Directly working under me are 5 assistants అండి. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ లైక్ ద కెమెరా తెచ్చే వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్, ఫోకస్ పుల్లర్స్, దట్ ఈస్ వన్ టీమ్. దెన్ ట్రాలీ పుషర్స్ అండ్ గ్యాఫర్స్ అండ్ గ్రిప్స్ అండ్ వాళ్ళ ఒక టీము. దెన్ యూ హ్యావ్ లైట్ మెన్ అండ్ అదర్ థింగ్స్. సో దే ఆర్ లైక్ ఇండైరెక్ట్లీ దే ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ద సెట్. సో మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారు ఆన్ ద హోల్? ఆన్ ద హోల్ షూటింగ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ డిఐలో వచ్చేసరికి దే ఇస్ వన్ మోర్ టీమ్ విచ్ హ్యాపెన్. సో ఆన్ ద హోల్ అరౌండ్ 50-60 people will be any day working on this camera department. Bahubali. Yeah, for Bahubali. But మిగతా సినిమాలకు అంత అవసరం ఉండదు. అంత అవసరం ఉండదండి. ప్రాబ్లీ 15-20 people maximum will work. But I should be thankful to them that everyone involved in the process, entire lightman దగ్గర నుండి like anyone felt that okay we are doing a great job అన్న ఫీల్ అయ్యి వర్క్ చేశారండి. అంటే ఎవ్రీ షాట్ పెడితే ఉంటే దే ఆర్ ఆల్సో వాంటెడ్ టు చిప్ ఇన్ సంథింగ్, సార్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది. దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు గివ్ సమ్ ఐడియాస్ హియర్ అండ్ దేర్. సో దట్ వాస్ సో ఎంతూజియాస్టిక్. జనరల్లీ ఏంటంటే పట్టించుకోరండి, ఓకే లైట్ పెట్టమన్నాడు కదా పెట్టాను, లేకపోతే ఫోకస్ పెట్టమన్నారు కదా పెట్టాను అన్నట్టు అలా చేస్తారు. కానీ ఫర్ దిస్ ఫిల్మ్ బాహుబలి ఎస్పెషలీ లైక్ ఎవ్రీ వన్ వర్క్డ్ గ్రేట్. సో వీ హ్యాడ్ గ్రేట్ లైట్ యూనిట్ ఫ్రమ్ our lights were supplied by Tahir Cinetech. Tahir supplied the lights and the camera, and the people who came with the lights and camera are really efficient people. And because we shot majorly in Ramoji Film City, akkada lightmen kuda really like they were really working hard. అంటే వాళ్ళకి పేరు రాదని తెలుసండి. అంటే ఫైనలీ లైక్ సినిమా చూసినప్పుడు ఈ లైట్ మెన్ బాగా చేశాడని ఎవరు మాట్లాడుకోరు. సో బట్ దే రియలీ వర్క్డ్. అంటే ఇది నా సినిమా అన్న దే టుక్ ఇట్ అప్. లైక్ మీరు చెప్పారు కదా ఫ్యామిలీ లాగా. ద ఫ్యామిలీ వాజ్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ ద టాప్ పీపుల్. ఈవెన్ ఎవ్రీ వన్ వర్కింగ్ డౌన్ ఆల్సో వర్ లైక్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అవర్ ఫిల్మ్ అని వర్క్ చేశారు. సో దట్ వాజ్ లైక్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. నిజమే, అంతే కదా. కానీ సెంథిల్ 5 years ఆఫ్ బాహుబలి, ఈ 5 yearsలో జనరల్గా ఏదైనా జరగవచ్చు అంటే మీరు సిక్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ. రకరకాల అప్రిహెన్షన్స్, రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్, డౌట్స్ ఇన్ని ఉంటాయి.
ఈ పీరియడ్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, obviously. భయంకరమైన టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి అని. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు మీరు? అంటే this film required some sacrifices. సో లైక్ అంటే ఇది ఎలా అంటే ఒక మహాయజ్ఞం లాంటిది యాక్చువల్లీ. సో లైక్ there are so many things are bound to happen. One major thing which happened to me was I lost my father when I was shooting this film. అంటే మేము కేరళలో వాటర్ ఫాల్స్ సీన్ షూట్ చేసి జస్ట్ 2-3 days వెళ్ళే ముందు లైక్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్. సో అండ్ బట్ ఆల్రెడీ లైక్ the whole unit was there actually like waiting. So just like he died of an heart attack. So ఆ టైంలో సో ఐ కుడెంట్ స్పెండ్ టైమ్ లేటర్ విత్ మై ఫ్యామిలీ టు గ్రీవ్ అండ్ ఆల్ లైక్ టు బీ విత్ దెమ్. సో దట్ ఈస్ వన్ అంటే I had to decide exactly అంటే like I had to stay with my family, go to Kerala and shoot. So at that time it was a very emotional moment for me, like because like I always looked up to my father, and suddenly when I was doing such a big film like so he's always had that hope that my son will do something. So aina aa time lo like when suddenly like I'm doing such a big project, he is not there to see the result and a feel unta. That was like really ante chaala baadisindi. Then finally like after just I was there for 2 days. So I did the కార్యక్రమాలు ఏమంటే అవన్నీ చేసి then I had to go back to work for shoot. So that was a tough period actually. Like the thing was like I know my mother required me, but also like and I had to I don't know what to do, whether to be with my mother or go and do with work with it. So many people are waiting. So here again my wife came into play, and she helped me, and so she was there with my mother, and also I had to go back and shoot. So those kind of situations happened. So finally, see, when you are doing something as big, this kind of situations are bound to happen. So I had to come out of it and work. So then like obviously like I had, when film started అయినప్పుడు like my son was just born, like he was a few months baby. So I missed seeing him grow up. మైల్స్టోన్ చూడలేదు, ఫోన్ చేసి చెప్పేది ఓకే ఇప్పుడు ఇది ఇలా చేశాడు అలా చేశాడు అని. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ మిస్డ్, బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సో ఐ లైక్ బికాస్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టే దేర్ ఫర్ అ లైఫ్ టైమ్ విత్ మీ, ఆర్ లైక్ it is going to stay there even after I go or I die or something like this. For a benchmark film like I think like మన మాయాబజార్ నుండి ఎలా మాట్లాడుకుంటున్నారో అలా మాట్లాడుకుంటారన్న నా హోప్ అండ్ ఫీలింగ్. బట్ సో దట్స్ వై లైక్ దిస్ థింగ్స్ ఆర్ అంటే దిస్ థింగ్స్ ఆర్ అంటే ఏదైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్, అండ్ ఆబ్వియస్లీ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ టు గో అప్. వీఆర్ గోయింగ్ టు face so many things. Like for example, social life was literally zero when I was doing this film. Ante so relatives పెళ్ళి అయినా, రిలేటివ్స్ ఏదైనా అయినా కూడా వెళ్ళడానికి టైం కుదరదు, కలవకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఓకే వీడు ఇంత పెద్దగా అయిపోయాడు, ఇప్పుడు మేము పిలిచినా రాడు అని అనుకుంటారు. బట్ దట్స్ ఆల్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. అంటే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఫైనలీ యాజ్ ఐ సెడ్ నెక్స్ట్ డే వర్క్ విల్ సఫర్. సో దిస్ వర్ ఆల్ దేర్ ఓకే లైక్ యూ హ్యావ్ టు షీల్డ్ యువర్ సెల్ఫ్ అగేన్స్ట్ దెమ్ అండ్ లైక్ స్టార్ట్ వర్కింగ్. సో దట్స్ వాట్ ఐ డిడ్. బట్ మీరు ఎప్పుడు సిక్ అవ్వడం, మీకు ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోవడం, సెట్స్లోకి వెళ్ళలేకపోవడం, ఒకవేళ జ్వరం వచ్చినా అయినా షూట్ చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే గాడ్స్ గ్రేస్ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఇవ్వలేవండి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉండే. సో పాప్ టాబ్లెట్ అండ్ గో బ్యాక్ టు వర్క్. సో అలాంటి దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ లైక్ దట్ దేర్, బికాస్ వీ షాట్ అక్రాస్ సో మెనీ సీజన్స్. So like we shot in ante extreme cold nundi like extreme summer hot in Hyderabad nundi like extreme rainy conditions in Mahabaleshwar, waterfalls దగ్గరైనా. So we shot in so many different conditions, and there were so many times which I was not feeling well, and but somehow like we had to as a child pop a pill and go back to work. అండ్ మీ ఆవిడ రూహి కూడా యోగా టీచర్ కాబట్టి మీకు చాలా టిప్స్ ఇచ్చి ఉంటారు, బ్రీదింగ్ టిప్స్, యోగాసనాలు. దట్ రియలీ హెల్ప్. లైక్ అంటే లైక్ whenever we get time she tells me to do whatever, like oh sorry నాకు నెక్ ప్రాబ్లం అయిపోయింది, అదేంది ఇదేంటంటే ఓకే లైక్ కమ్ విల్ డూ సమ్ ఆసనాలు కొన్ని చేస్తే తగ్గిపోద్దని. సో షీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అది సో ఒకటేమైనా టీజర్ వదిలేస్తారా? బాహుబలి 2
3 గంటల సినిమాలో Yeah. మీకు బాగా నచ్చిన మీరు తీసిన ఒక మంచి కెమెరా యాంగిల్ ఏంటి? మేము వెండి తెర మీద చూస్తాము, బట్ మీరు కొంచెం ఒక టీజర్ లాంటిది వదిలేస్తే అది ఏంటి అని మేము కూడా కొంచెం అలా ఊహించుకొని వెళ్తాం. ఊహించుకొని అంటే మీరు అంటే నాకు సినిమా లైక్ వాట్ అంటే మీరు బాహుబలి పార్ట్ 1లో ఓన్లీ మహిష్మతి చూసారండి. బాహుబలి పార్ట్ 2లో కుంతల రాజ్యం తీస్తారు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ మహిష్మతి. అంత మహిష్మతి ఎలాగుందో దానికంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్గా ఉంటుందండి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మీరు టీజర్లో లాంగ్ షాట్ చూసుంటారు యాక్చువల్లీ, లైక్ దిస్ కొండల మధ్యలో ఒక చిన్న కింగ్డమ్ అని. సో you will see it as completely beautiful compared to Mahishmati. Mahishmati is grand, big. This is completely in contrast. So it will take you into a completely different world. Okay. So that is one part which is completely different. And in this song which between Devasena and Mana Bahubali, that Orori Raja, that song is a completely out of this world visualization which is there. And the grand climax war is going to be like, ante ఏంటి ఇలా ఉంది ఏంటి అని యూ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ఇట్. మహాభారత యుద్ధంలో ఉంటుందా? ఎంత 40 నిమిషాలు ఉంటుందా మినిమం? అంటే ఫస్ట్ బాహుబలి 20-22 minutes ఉంటుంది. Yeah, this will be around half an hour or something like that. Like అంటే exactly timing I don't know, but it should be around 25 minutes to half an hour అలా ఉండొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సెంధిల్ ఫర్ యువర్ టైం. అయితే ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీకు అన్ని అవార్డులు రివార్డులు రాకపోవడానికి ఒకటే కారణం ఏంటి తెలుసా? మీకు అకాడమీ అవార్డు, ఆస్కర్ అవార్డు ఉంది ఎదురుగా, అదే వస్తుందేమో, మిగతావన్నీ రావనుకుంటాను. ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.